హలో అందరికీ నమస్కారం. నేను మీ కడప అబ్బాయి సాగర్. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో అలంకనపల్లె గ్రామంలో ఉన్న 81 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకైతే చేరుకున్నాను. ఈ ఆలయం మీకు కూడా ఒకసారి మొత్తం తిరిగి చూపిస్తాను. మీరు కూడా ఆ ఎత్తైన 81 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. ముందుగా లోపలికి వెళితే టెంకాయలు అమ్మే వాళ్ళు ఉంటారు. అలాగే పక్కన ప్రశాంతమైన ప్రాంగణం ఉంటుంది. అక్కడ పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కూర్చొని ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ అక్కడే కాలక్షేపం చేస్తారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే టెంకాయలు కొట్టే ప్రదేశము ఉంటుంది. అలాగే చూడండి, ఒక్కసారి చూడండి ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే అక్కడ కృష్ణా కాలువ వంతెన మీద ఆ అవతల శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నాడు. చూడండి, ఆ 81 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోండి. గోవింద గోవింద. చూడండి ఆ చెట్లు, పూలు, ఆ పక్కన ఆ కాలువ, కృష్ణా కాలువ చూడండి. మీరు కూడా ఒకసారి చూడండి మొత్తం. ఆ కృష్ణా కాలువ మీద వంతెన, అవతల శ్రీ వెంకటేశ్వరుడు చూడడానికి అద్భుతంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఆ గజేంద్రులు మనకి స్వాగతం పలుకుతారు ఇరువైపులా. అలాగే ఆ వంతెన మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే మనకి అవతల శ్రీ వెంకటేశ్వరుని అయితే దర్శించుకోవచ్చు. చూడండి చుట్టూ కాలువ, అటుపక్క ఇటుపక్క కృష్ణానది, పొంగే కృష్ణానది అది. అక్కడ కనిపించే బిల్డింగు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్లకి గదులు. ఏంటి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ల గదుల అంటే? అవునండి, ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. అది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి ఆ గోవిందుని సన్నిధిలో. చూడండి ఎంత బాగుందంటే అక్కడ సీతారాముల కళ్యాణం లాగా విగ్రహాలు. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుందో. సీతాదేవి రామునికి మాల వేసే విగ్రహం అది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే కళ్యాణ మండపం ఇదేనండి. ఇక్కడ రోజు పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఏవైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. 8,000 నుంచి 15,000 దాకా, 8,000 నుంచి 15,000 దాకా అయితే ఛార్జ్ చేస్తారు ఆ కళ్యాణ మండపంకి. చూడండి ఒకసారి లోపల అందరూ కలుసుకొని, ఇది లోపల టెంకాయల అంగడి ఇది. తర్వాత గోశాల ఉంటుంది ఇక్కడే. చూడండి ఎన్ని ఆవుల్ని ఇక్కడ వీళ్ళు పెంచుకుంటున్నారంటే, ఒక ఫ్యామిలీని పెట్టుకొని దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే ఒక 100ల సంఖ్యలో ఆవులు అయితే ఉంటాయి మనకి. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు గోశాల కూడా. రోజు దీంట్లోకి గడ్డి, అలాగే దానం ఇచ్చేవాళ్ళు అరటికాయలు, గడ్డి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అక్కడ ఉండే గ్రామ ప్రజలు. చూడండి చూడండి ఎన్ని ఆవులు అంటే అన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఇది యాగశాల అంటారు దీన్ని. ఇక్కడ ఆవుల్ని కూడా కట్టేస్తూ ఉంటారు. అది ఆవు కాదండి, విగ్రహము. సేమ్ ఆవులాగానే ఉంది విగ్రహం కూడా. చూడండి 100ల సంఖ్యలో ఆవులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీని పెట్టుకొని ఇక్కడ భార్యాభర్తల్ని ఈ ఆవుల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి మీరు ఒక్కసారి ఆ ప్రశాంతమైన వాతావరణం వచ్చి ఒకసారి దర్శించుకోండి ఆ గోవిందుణ్ణి. ఇది గుడిలో లోపల మెయిన్ విగ్రహం అయితే మనం చూపించలేము. లోపల విగ్రహం ఉంటుంది, అంటే ఒక దేవుడు, అమ్మవారు వెంకటేశ్వరుడు అయితే ఉంటారు. ఆ విగ్రహం 81 అడుగుల విగ్రహం దగ్గరికి అయితే మనం చేరుకోగలుగుతాము. కానీ ఈ లోపల మెయిన్ గుడిని అయితే మనం చూపించలేము. సో నేను మెయిన్ గుడిని అయితే చూపించలేదు. అక్కడ చుట్టూ మనం ప్రదక్షిణ చేసే దగ్గర అయితే చూపిస్తున్నాను. గోవింద గో